వెల్కమ్ టు ఆచార్య ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మనం టెట్కి సంబంధించినటువంటి పేపర్లలో ఎలాంటి ఫైనల్ కీలో ఎలాంటి ఆప్షన్స్ ఇచ్చారు, తెలుగు కంటెంట్, తెలుగు మెథడ్కి సంబంధించినటువంటి అంశాలు మనం తెలుసుకుంటున్నాం. ఇది మే 21వ తేదీ ఉదయం జరిగినటువంటి మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి జరిగినటువంటి టెట్లో తెలుగు కంటెంట్ సంబంధించినటువంటి అంశాలు తెలుసుకుందాం. మనకు తెలుగులో మొదటి 10 ప్రశ్నలు పద్యానికి సంబంధించి వచనానికి సంబంధించే మనకు ఉంటాయి. దాని తర్వాత మనకు మామూలు ప్రశ్నలు మనం చూద్దాం. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే, సవర భాషపై కృషి చేసినటువంటి పండితుడు ఎవరు? సవర భాషపై కృషి చేసినటువంటి పండితుడు గిడుగు వెంకటరామూర్తి. ఈ గిడుగు వెంకటరామూర్తిని మనం వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు అని చెప్పుకుంటాం. వ్యవహారిక భాష మనకు ఉండాలి అని ఎక్కువగా పోరాటం చేసింది గిడుగు వెంకటరామూర్తి. ఈ గిడుగు వెంకటరామూర్తి సవర భాషను కూడా కృషి చేశాడు. తర్వాత ప్రశ్న, భారత పర్వాలను ప్రబంధ మండలి అని పేర్కొన్న కవి ఎవరు? భారత పర్వాలను ప్రబంధ మండలి అని పేర్కొన్నటువంటి కవి తిక్కన. అతను రాసినటువంటి పర్వాలు ఏమైతే ఉన్నాయో ఆ పర్వాలను ఇతను ఏమని చెప్పుకున్నాడంటే ఇది ప్రబంధ మండలి అని చెప్పుకోవడం జరిగింది తిక్కన. తర్వాత, క్రింది వారిలో వీరశైవ కవి ఎవరు? శైవానికి సంబంధించినటువంటి కవి ఎవరు? నంది తిమ్మన, కేతన, పాల్కురి సోమన, పోతన. దీంట్లో పాల్కురికి సోమన వీరశైవానికి సంబంధించినటువంటి కవి. కవిత్ర మనకు యుగాలలో కనుక తీసుకుంటే ఈ నన్నయ్య తిక్కన ఎర్రన నన్నయ్య యుగం తర్వాత మనకు వచ్చేటువంటిది శైవ యుగం. దీంట్లో మనకు వీరశైవ కవి పాల్కురికి సోమన. తర్వాత, క్రింది వాణిలో దేవులపల్లి రామానుజరావు రచన ఏది? మనకు ఆప్షన్ సారస్వత నవనీతం. దేవులపల్లి రామానుజరావు రచన ఏది? మనకు కవి పరిచయాలలో కనుక తీసుకుంటే కవులకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఖచ్చితంగా డిఎస్సిలో కూడా ఇదే విధంగా మనకు వస్తాయి. ఒక కవి, ఆ కవి రాసినటువంటి రచన ఏది మనకి ఈ విధంగా మనకిస్తాడు. దీంట్లో మనం సరైనటువంటిది ఐడెంటిఫై చేయాలి. ఈ విధంగా దేవులపల్లి రామానుజరావు రాసింది సారస్వత నవనీతం. తర్వాత, సౌదామిని అంటే ఏంటి? సౌదామిని అంటే మనకు మెరుపు అని చెప్పుకోవచ్చు. సౌదామిని అంటే మెరుపు. తర్వాత, బలిపుష్టము అనే వ్యుత్పత్తర్థము గల పదమేది? బలిపుష్టము అంటే బలిని స్వీకరించేది అనేటువంటి అర్థం కూడా వస్తుంది. ఈ బలిపుష్టాన్ని స్వీకరించేటువంటిది కాకి అని మనం చెప్పుకోవచ్చు, కాకి. తర్వాత, నకారము చివరలేని పదాలను ఏమంటాము? నకారము చివరలేనటువంటి పదాన్ని ఏమంటాము? ఓష్టముల, అంతస్థాల, కలల, ధృతముల. దీంట్లో మనకు ఆప్షన్ కలలు అనేటువంటిది ఉంది. తర్వాత, శుద్ధికి ప్రకృతి పదం. శుద్ధికి ప్రకృతి పదం. దీంట్లో సూక్తి అనేటువంటిది మనకు ఈ ప్రకృతి పదం ఏమున్నది? సూక్తి అనేటువంటి ప్రకృతి అయితే, శుద్ధి అనేటువంటిది వికృతి పదం అయితే. శుద్ధి అనే దానికి ప్రకృతి పదం ఏది అని అడిగిండు, అది సూక్తి అనేటువంటి అంశం. తర్వాత, కర్దమం అంటే బురద. ఇవి అర్థాలలో ఉంటాయి మనకు. తర్వాత, వరుగులయ్యే ఇందలి సంధిని గుర్తించండి. వరుగులు అయ్యే అనేటువంటిది మనకు ఉకార సంధి అనేటువంటిది రావడం జరుగుతుంది. తర్వాత, మనకి ఇక్కడ ఫైనల్ కీలో ఒక నోట్ పెట్టేశారు. ఏంటంటే, ఫర్ దిస్ క్వశ్చన్ సంబంధించినటువంటి ఫుల్ మార్క్స్ అనేటువంటిది క్యాండిడేట్స్కు ఇవ్వడం జరుగుతుంది అనేటువంటివి ఇచ్చారు. అంటే దీనికి సంబంధించినటువంటి సరైన ఆప్షన్స్ అనేటువంటిది సరిగా ఈ ప్రశ్న తయారు చేయడం జరగలేదు. తర్వాత, కలడే ఇటువంటి రాజు లోకమున నిందు అనేటువంటి పద్యం. ఈ పద్యానికి ఛందస్సు ఏమిటి అని ఇచ్చారు. ఈ పద్యానికి ఛందస్సు తీసుకుంటే తేటగీతి అనేటువంటిది వస్తుంది. తర్వాత, శార్దూల పద్యంలో ఎన్ని సగనాలు ఉంటాయి? శార్దూల పద్యంలో మనకి ఎన్ని సగనములు ఉంటాయి? సగనములు అంటే మనకు ఉండే శార్దూల పద్యాన్ని ఏమంటాం? మస జస తతగ మస జస. ఈ 2 సార్లు వచ్చినాయి కాబట్టి 2 సార్లు. తర్వాత, పారజూచిన పరసేన పారజూచిన
పరసేన పారజూచు, ఇందులోని అలంకారాన్ని గుర్తించండి. ఇది యమకాలంకారము. తర్వాత శిశువు తన సౌందర్య దృష్టిని ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సహజ మాధ్యమం మాతృభాష అని చెప్పింది మహాత్మా గాంధీ. ఇక్కడ శిశువు తన సౌందర్య దృష్టిని ఆనందానుభూతిని అనేటువంటిది మనం గుర్తుపెట్టుకుంటే దీన్ని మనం మహాత్మా గాంధీ అని చెప్పవచ్చు. తర్వాత జతపరచుము మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఈ జతపరచుములో మనకు ఉన్నటువంటి కంఠస్థాలు, అంతస్థాలు, ఉష్మాలు, మూర్ధన్యాలు ఏ అంశాలు ఉన్నాయనేటువంటివి దీంట్లో చూసుకుంటే ఇది సరైనటువంటి ఆప్షన్. రు, తాద్ధ, ష అనేటువంటి ఏంటి ఇవి మూర్ధన్యాలు. తర్వాత ఓ, ఔ ఇవి కంఠస్థాలు. తర్వాత యా, రా, వ అనేటువంటిది అంతస్థాలు. తర్వాత ష, ష, స అనేటువంటి ఇక్కడ మనకు ఊష్మాలు, ఊది పలికేటువంటి. ఇది మనకు జతపరిస్తే వచ్చేవి. మనకి ఇట్లా డైరెక్ట్ కూడా ఇవ్వచ్చు ఆప్షన్స్. ఊష్మములు, ఈ క్రింది వాటిలో ఊష్మములు అంటే ఏంటి ఆప్షన్స్ మనకు కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా మనకు ఆన్సర్లు ఉంటాయి. సంవత్సరానికి ఒక తరగతికి నిర్ణయించిన పాఠ్య ప్రణాళికలోని అంశాలను నెలల వారీగా విభజించడం. అంటే సంవత్సరానికి ఒక తరగతికి నిర్ణయించిన పాఠ్య ప్రణాళికలోని అంశాలను నెలవారీగా విభజిస్తే ఏం చేస్తాం? దాన్ని వార్షిక ప్రణాళిక అంటాం. వార్షిక ప్రణాళికలో నెలవారీగా విభజిస్తాం. జూన్ అని, జూలై అని, ఆగస్ట్ అని ఈ విధంగా నెలల వారీగా విభజిస్తాం కాబట్టి దాన్ని వార్షిక ప్రణాళిక అని అనడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, కాలక్రమంలో భాష ఒక యుగం నుండి మరో యుగం వరకు ఎలాంటి మార్పులను పరిణామాలను పొంది ఉన్నదో గుర్తించి తెలిపే వ్యాకరణ విభాగం. ఇక్కడ కాలక్రమం అని ఉపయోగించారు కాబట్టి ఇది ఏమవుతుంది? చారిత్రాత్మక వ్యాకరణం అనేది అవుతుంది. తర్వాత తోలు బొమ్మలు, ఛాయాచిత్రాలు, కార్టూన్లు మొదలైనటువంటి ఉపకరణాలు ఇవి దృశ్య ఉపకరణాలు. తోలు బొమ్మలైనా, ఛాయాచిత్రాలైనా, కార్టూన్ అయినా ఓన్లీ దృశ్య ఉపకరణాలే, శ్రవణ ఉపకరణాలు కాదు. తర్వాత నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ప్రయోజనాలు. మనకు 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఈ ఆప్షన్లో మనకు ఒత్తిడిని దూరం చేయడం, నమ్యతగా ఉండడం, విద్యార్థి కేంద్రీకృత విద్యకు సంబంధించి ఇది నిరంతర సమగ్ర మూల్యాంకనానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు. ఈ ఎగ్జామ్ 21 మే ఆఫ్టర్నూన్ జరిగినటువంటి మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకు జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో మనం తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీని తెలుసుకుందాం. దీంట్లో మనకు 5 క్వశ్చన్స్ అపరిచిత పద్యానికి సంబంధించి, 5 క్వశ్చన్స్ అపరిచిత గద్యానికి సంబంధించి మనకు ఉన్నాయి. తర్వాత మనకు 41 క్వశ్చన్ కనుక తీసుకుంటే మనకు దాశరథి రంగాచార్య ఎక్కడ జన్మించారని క్వశ్చన్ ఇచ్చాడు. దాశరథి రంగాచార్య ఎక్కడ జన్మించారు? దాశరథి రంగాచార్య ప్రజెంట్ మనకు ఉన్నటువంటి దాంట్లో తీసుకుంటే మహబూబాబాద్ జిల్లాలో జన్మించడం జరిగింది. తర్వాత సంగం లక్ష్మీబాయి ఏ శాఖలో పనిచేశారు? సంగం లక్ష్మీబాయి సంబంధించినటువంటి స్టోరీ మనకు పాఠ్యపుస్తకంలో ఉంది. సంగం లక్ష్మీబాయి ఏ శాఖలో పనిచేశారు? విద్యాశాఖలో పనిచేయడం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధంతో పాటు భూమి మీద పడినవాడు. ఇలాంటి స్టేట్మెంట్స్ కొన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొదటి ప్రపంచ యుద్ధంతో పాటు భూమి మీద పడినవాడు కాళోజీ. ఆ టైంలో కాళోజీ అనేటువంటి వాడు పుట్టడం జరిగింది. నెక్స్ట్, రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన తొలి మహిళ మనకు బుక్లో పాకాల యశోదారెడ్డి. రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసినటువంటి తొలి మహిళ పాకాల యశోదారెడ్డి. తర్వాత సిరికి ప్రకృతి, దీనికి ఆప్షన్ సిరికి ప్రకృతి ఆప్షన్ ఏంటంటే శ్రీ అంటే ధనము, ధనము అంటే సిరి, వీటికి సంబంధించి. తర్వాత కరమునకు అర్థము, కరము అంటే చేయి అనేటువంటిది వస్తుంది. తర్వాత ధర్మమునకు వ్యతిరేక పదము అధర్మము. ధర్మము అంటే ధర్మంగా ఉండేది, అధర్మము అంటే ధర్మంగా లేనటువంటిది. తర్వాత రాజుకు పర్యాయ పదము, ఇక్కడ రాజుకు పర్యాయ పదము చంద్రుడు. రేరాడు అని మనం కూడా అని పలుకుతాం, రేరాజు అని పలకడం జరుగుతుంది, చంద్రుడు. తర్వాత పద్మనాభుడు వ్యుత్పత్తి అర్థం. పద్మనాభుడు, పద్మము
నాభియందు కలవాడు. పద్మమును నాభియందు కలవాడు. పద్మమును నాభియందు గలవాడు విష్ణువు. తర్వాత అయ్యవసరము సంధి పేరు. అయ్యవసరము సంధి పేరు. ఇది త్రిక సంధి అవుతుంది. తర్వాత ముక్కంటి సమాసం పేరు. 3 కన్నులు కలవాడు. కలవాడు దానికి సంబంధించి తీసుకుంటే మనకు బహువ్రీహి సమాసం వస్తుంది. తర్వాత మారేడు నీవని మారేడు దళములు తెచ్చాను అన్న దాంట్లో ఉన్నటువంటి అలంకారము యమక అలంకారము. తర్వాత నా చేత పుస్తకం చదవబడింది వాక్యం. నా చేత పుస్తకం చదవబడింది. ఇది కర్మణి వాక్యం. కర్తరి కర్మణి వాక్యాల దాంట్లో మనకు ఈ దానికి సంబంధించినటువంటి అంశం ఉంటాయి. ఇది కర్మణి వాక్యం. తర్వాత శార్దూలానికి గల గణాలు. శార్దూలానికి ఏమని చెప్పుకున్నాం మనం ఇంతకుముందు మస జస తతగ అనేటువంటి శార్దూలానికి సంబంధించినటువంటి గణాలు. తర్వాత మాతృభాష నిర్వచనాలలో సరి అయినటువంటిది. మాతృభాష నిర్వచనాలు ఇచ్చినటువంటి ఈ నిర్వచనాలలో సరైనటువంటి నిర్వచనం ఏది అంటే వ్యక్తి తను భాష అభ్యసిస్తున్నా అనే స్పృహ లేకుండా అలవర్చుకున్నది. ఇది మాతృభాష అని చెప్పుకోవచ్చు. తర్వాత భాషా ప్రయోజనాల వర్గీకరణలో సాంకేతిక ప్రయోజనం, తర్వాత ఉద్దీపన ప్రయోజనం అని పేర్కొన్నవారు రిచర్డ్ అండ్ ఓక్డెన్. ఇలాంటివి మనకు చాలాసార్లు వస్తాయి. మనం ఇలాంటి ఎక్కడో ఒక బుక్లో మూలకపోతాయి. అలాంటి వాటిని ప్రశ్నలుగా తయారు చేయాల్సినటువంటి అవసరం ఉందని వాళ్ళు మనకు ప్రశ్న తయారు చేసే వాళ్ళు ఇట్లా ఇస్తారు. మనం ఇలాంటివి గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకు యాస్కాచార్యుడు, నోమ్ చామ్స్కీ, ఎన్రివెండ్ ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకుంటాం. కానీ ఇలాంటి రిచర్డ్ అండ్ ఓక్టెన్ వాటిని మనం గుర్తుపెట్టుకోం. సాంకేతిక మరియు ఉద్దీపన ప్రయోజనాలు పేర్కొన్న వాళ్ళు రిచర్డ్ అండ్ ఓక్టెన్ అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత వాచికాభినయంతో పాటు అంగికాభినయం చేస్తూ పాడే గీతాలు. ఇక్కడ వాచికాభినయం ఉండాలా, ఆంగికాభినయం ఉండాలా. వీటిని మనం అభినయ గీతాలు అని చెప్పుకుంటాం. తర్వాత విద్యా జాతీయ లక్ష్యాలు తన మొదటి అధ్యాయంగా 1964-66 నాటి భారతీయ విద్యా కమిషన్ నివేదికను అధ్యక్షులుగా రూపొందించిన వారు ఎవరు? డిఎస్ కొఠారి, దౌలత్ సింగ్ కొఠారి. డిఎస్ అంటే దౌలత్ సింగ్ కొఠారి. ఇదే కొఠారి కమిషన్. 1964-66 కొఠారి కమిషన్కు సంబంధించినటువంటి అంశం. తర్వాత భాషా విషయ జ్ఞానాలు, భాషలోని నుడికారం, వ్యాకరణ పరిజ్ఞానం, శబ్ద సంపదాభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా బోధింపబడేది అని మనకి ఇవ్వడం జరిగింది. ఇది గద్యానికి సంబంధించి. ఇక్కడ ఏమిచ్చారు? భాషా విషయ జ్ఞానాలు, భాషలో నుడికారం, వ్యాకరణ పరిజ్ఞానం, శబ్ద సంపదాభివృద్ధి ఇవన్నీ ప్రధాన లక్ష్యాలుగా బోధించేది మనకు గద్యం అనేది అవుతుంది. తర్వాత ప్రశ్న సవర్ణ దీర్ఘ సంధి పరోపకారం. సూక్తి అనేటువంటి సవర్ణ దీర్ఘ సంధి పరోపకారం డాష్ అంటూ రిక్త స్థానంలో గుణసంధిని సమాధానంగా ఆశించే ప్రశ్నార్థకం. అంటే సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించి పరోపకారానికి సంబంధించి మనకి ఇవ్వడం జరిగింది. ఇది ఏమని చెప్పుకోవచ్చు అంటే సహసంబంధం అని చెప్పుకోవచ్చు. ఈ ప్రశ్న ఏ ప్రశ్న మనకి ఇవన్నీ అడుగుతలేదు. సవర్ణ దీర్ఘ సంధి సూత్రం ఏది, గుణసంధి సూత్రం ఏదని అడుగుతలే. ఇది ఏ ప్రశ్నకు సంబంధించిందని అడుగుతాడు. ఇది సహసంబంధానికి సంబంధించినటువంటి ప్రశ్న. ఈ ప్రశ్న ఏ రకమైన ప్రశ్న? మనకు ప్రశ్నల్లో రకాలు ఉంటాయి. వ్యాసరూప ప్రశ్న, లఘు సమాధాన ప్రశ్న, అతి లఘు సమాధాన ప్రశ్న. అతి లఘు సమాధాన ప్రశ్నల్లో ఉన్నటువంటి రకాలు కూడా చాలా ఉంటాయి. ఖాళీలను పూరించండి, మల్టిపుల్ చాయిస్ సంబంధించినటువంటి తప్ప ఒప్ప వ్యతిరేక పదాలు వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఇది సహసంబంధ ప్రశ్న అని చెప్పుకోవచ్చు. సవర్ణ దీర్ఘ సంధి ఇలా 4 డాట్లు పెట్టేసి పరోపకారం అని దానికి పెట్టారు. డాష్ అంటూ ఇది ఏ రకమైన ప్రశ్న అంటే సహసంబంధ ప్రశ్న. ఇది మనకు 21st మేకి సంబంధించినటువంటి ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించినటువంటి మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి ఇచ్చినటువంటి తెలుగు కంటెంట్ అండ్ తెలుగు మెథడ్.